వెల్కమ్ టు ఆల్కేర్ న్యూస్. పప్పు అంటే ఎట్లా సేకరిస్తారు, దానికి ఎవరెవరిని ఉపయోగించుకుంటారు, సేకరించిన తర్వాత ఎట్లా చేస్తారు? మేము ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ మంచి మంచి కలర్ చేస్తారో ఇప్ప పువ్వును మంచి పువ్వును కలర్ చేసిన వాళ్ళ దగ్గర పోయి మేము కలర్ చేస్తాం సార్. ఉసికి రాకుండా మట్టి రాకుండా ఏదైనా కసు రాకుండా దాన్ని చూసి మేము ఇప్ప పువ్వును కొనుగోలు చేస్తాం. ఇప్ప పువ్వు అంటే ఇది దీనికంటే ముందు ఎక్కడ ఫస్ట్ ఎన్ని వేయని వాళ్ళు నూటిషన్ వాళ్ళు దేనితో మీరు దాన్ని ఏంచండి అని చెప్తే నటుగోలుతో దీన్ని ఏంచాలని వాళ్ళు 3 రకాల నూనె పంపిస్తారు. దీన్ని ఓకే చేసాం. ఈ నూనెతోని మేము ఏంచిన తర్వాత ఇట్లా గైండ్ చేస్తాం. వాళ్ళు అడవి నుంచి తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఎండిన తర్వాత మళ్ళీ తెచ్చి మేము ఎండబెడతాం సార్. ఎండబెట్టిన తర్వాత ఏమవుతుందంటే లోపల బుష్ ఉంటుంది. ఆ బుష్ అంతా తీసి తర్వాత మొత్తం లడ్డుకు వస్తుంది సార్. ఇట్లా వస్తుంది, లేకుంటే తినలేము, ఒగురు వస్తుంది, మంచిగా ఉండదు. ఇది పచ్చి ఉప్పు పువ్వు సార్, ఇట్లా వస్తుంది ఈ పువ్వు. ఇవన్నీ ఎట్లా ఉంటుంది? చెట్ల కింద పడి ఉంటాయా? చెట్టు కింద పడి ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లడ్డు చేస్తాం కాబట్టి కింద పడకుండా చూడాలని మేము జనంని ముందే చెప్తాం సార్. కింద పడితే మనం తినలేము కదా అని ఒక కవర్లు వేసుకొని అని కానీ లేకుంటే మంచి చోటలా కానీ మీరు ఏరుకోవాలి. మనం తినే వస్తు కాబట్టి నీట్గా ఉంచాలని చెప్తాం.